హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఈ మధ్య ఎక్కువగా వస్తున్న కామెంట్స్‌లో డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. సో, వైట్ హెయిర్ నల్లగా మారడానికి ఏం చేయాలని కామెంట్ చేస్తున్నారు కదా! సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే వైట్ హెయిర్ కాస్త నల్లగా మారుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. సో, ఇందుకోసం ఏం చేయాలంటే మనం ముందుగా మనము ఇలా మందార పువ్వులు, మందార ఆకులు అన్నింటిని కూడా ఇలా తీసుకొని చక్కగా మందార పువ్వులు ఒక 20 వరకు తీసుకోవాలి. ఇలా తీసుకొని మరీ ఎక్కువ టైం ఎండలో కాకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఎండలో పెట్టుకొని వీలైనంత వరకు కూడా నీడలోనే వీటిని చక్కగా డ్రై చేసుకోవాలి. తరువాత ఇక్కడ ఒక అర కేజీ వరకు గోరింటాకు, మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా! పెట్టుకున్న గోరింటాకే ఇది. ఈ గోరింటాకుని ఏంటి అంటే ఇలా నేను ఆరబెట్టాను. అంటే ఒక 3 డేస్ అలా మనం ఇలా ఆరబెట్టుకున్నాం అనుకోండి. సో, మనకి చక్కగా ఇలా డ్రై అయిపోతుందన్నమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై అయిపోయాయి కదా! గోరింటాకుని ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే కరివేపాకు, వేపాకులు వీటన్నింటిని కూడా ముందుగా మనము ఎండలో ఆరబెట్టుకుంటే చక్కగా ఇలాగ ఆరిపోతాయి. అంటే డ్రై అయిపోతాయన్నమాట మొత్తము. వీటన్నింటిని కూడా గోరింటాకుతో పాటు వీటిని కూడా వేసేసి మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనము నేచురల్‌వండి. సో, ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము. మనం చాలా వరకు హన్నా పొడి అంటే మనం ఏం చేస్తామంటే బయట కొనుక్కునేవి, లేదా వైట్ హెయిర్ ఉంది కదా! కాస్త బ్లాక్‌గా చేంజ్ చేద్దామంటే మనం ఏం చేస్తామంటే హెయిర్ షాంపూస్ లాంటివి బయట కొంటూ ఉంటాం కదా! బట్ అలాంటివి ఏవి కాకుండా ఇలా నేచురల్‌గా మనం ఇంట్లోనే హెన్నాని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో, నేనిక్కడ అప్లై చేసి కూడా చూపిస్తాను చూడండి మీకు. సో, మనకిలా చక్కగా గ్రైండ్ చేసుకుంటే పొడిలాగా రెడీ అవుతుంది కదా! మనకు కొంచెం బరకగా ఉంటుంది. ఇలా మనం జల్లెడ పట్టుకున్నామనుకోండి పౌడర్ అంతా కిందకొచ్చేస్తుందన్నమాట. మనకేమైనా కొంచెం పైన ఇలా గడ్డిలాగా ఉంటుంది కదా! సో, ఇదంతా కూడా డస్ట్ అంతా పైకెళ్ళిపోతుంది. సో, చూడండి ఇలా పౌడర్ మొత్తము కూడా మనకి ఎంత వరకు అవుతుందో మీరు వీలైనంత వరకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఇందులో మనం వేపాకు వేసాం కాబట్టి తలలో డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే దురద ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఇచ్చింగ్ ఉంటుంది కదా! ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయండి. సో, ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న హెన్నాని ఇప్పుడు మనం హెన్నా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. హెయిర్‌కి ఎలా అప్లై చేయాలి అనేది. ఇలా స్టవ్ పైన బౌల్ పెట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మీ హెయిర్ క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా వేసుకోండి. ఇక్కడేంటి అంటే ఒక స్పూన్ వరకు కూడా టీ పొడి వేసి మనం డికాషన్ లాగా రెడీ చేసుకోవాలి. అలాగే బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ డికాషన్‌లోనే వేసేసుకొని మంచిగా మరిగించుకుంటే మనకి చూడండి ఇలా చక్కగా డికాషన్ అయితే రెడీ అవుతుంది కదా! మొత్తం బీట్రూట్‌లో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకు వాటర్‌లో దిగుతుంది. సో, దీన్ని చక్కగా మనము కొంచెం చల్లబడిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది లిక్విడ్. ఈ లిక్విడ్‌లోని మనం ముందుగా హెన్నా పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ హెన్నా పొడిని మీ హెయిర్ ఎక్కువగా ఉంది అంటే ఒక 2, 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరిక్కడ లిక్విడ్ కూడా ఏంటి అంటే హెయిర్ ఎక్కువగా ఉంది అంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ అంటే కొంచెం ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొనైనా సరే వేసుకోవచ్చన్నమాట. సో, ఇలా మనము హెన్నాని వేసి నైట్ అంతా కూడా మూత పెట్టి పక్కన పెట్టేస్తే మార్నింగ్‌కి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగు వేసేసుకొని సో, చక్కగా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలా చూడండి మనకిలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చక్కగా దీన్ని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. సో, మనకి ఏంటంటారు స్కార్ఫ్‌కి అలాగే హెయిర్‌కి అంతా అప్లై చేసేసి మినిమమ్ ఒక 3 అవర్స్ అయినా ఉంచితేనే మనకి రిజల్ట్ ఉంటుంది. ఒక 3 అవర్స్ ఉంచితే మనకి చక్కగా వైట్ హెయిర్ అంతా కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. జుట్టు ఊడిపోతుంది అనే వాళ్ళు కూడా ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మరి హెన్నాని మీరు ఎలా రెడీ చేస్తారు? ఎలా అప్లై చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.